రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నిన్న చెప్పాను రైతు బంధు డబ్బులైతే 100% వరకు పడుతున్నాయని జెప్పేసి. నిన్న నేను అన్నట్టుగానే చాలామంది రైతులకైతే పడ్డాయన్నమాట. ఈరోజు నేను చెప్తున్నాను ఈ జిల్లాల వరకు గూడా తప్పకుండా అయితే పడతాయి. నిన్న నేను ఏ జిల్లాలు చెప్పానో ఆ జిల్లాల వరకైతే డబ్బులైతే పడ్డాయి. ఈరోజు గూడా నేను కొన్ని జిల్లాలు చెప్తాను. ఆ జిల్లాల వారైతే చెక్ జేసుకోండనమాట. ఖచ్చితంగా మీ అందరికైతే డబ్బులైతే పడతాయి. ఓకే. ముందుగా మనం ఎవరైతే 3, 4, 5, 10, 15 ఎకరాలున్న రైతులున్నారో వీళ్ళందరికీ ఈరోజైతే ఒక శుభవార్త అనమాట. రైతు బంధు నిధులైతే ప్రభుత్వం అయితే తాజాగా విడుదల చేసింది. 100% వరకు ఈరోజు ఈ జిల్లాల వరకైతే పడుతున్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో మొత్తం చూడకుండా వీడియో కింద కామెంట్ చేస్తున్నారు రైతు బంధు పడలేదని చెప్పేసి. నేను వీడియోలో ఏ టైంకి పడుతున్నాయి, ఎప్పుడు పడుతున్నాయి, ఏ జిల్లాల వరకు పడుతున్నాయో చెప్తున్నాననమాట. మీరు ఆ జిల్లాల వాళ్ళు చూడండి. వాళ్ళకైతే ఖచ్చితంగా డబ్బులొస్తాయి. వేరే జిల్లాల వరకైతే నేను చెప్పట్లేదనమాట. ఏ జిల్లాలకు పడుతున్నాయో ఆ జిల్లాల వరకే చెప్తున్నాను. మీరు ఒకసారి ఈ వీడియోలో చూస్తే ఏ జిల్లాలకు చెప్పానని చెప్పేసి కూడా మీకు అందరికైతే అర్థమవుతుందనమాట. ఓకే. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పటివరకు మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా? లేవా? అని జెప్పేసైతే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ జేయండి. అలానే మీ పేరు మీద ఎన్ని గుంటలుంది? అంటే ఎన్ని ఎకరాల పొలముంది? మీది ఏ జిల్లా? అలానే మీది ఏ ఊరు? మీరు ఎటువంటి ఖాతా ఇచ్చారు? బ్యాంక్ అకౌంట్ అనేది జెప్పేసేది ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ జేసి, అలానే మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్‌లో ఉందా? లేదా? అని జెప్పేసి కూడా తప్పకుండా మీరెందైతే ఈ వీడియో కింద కామెంట్ జేయండి. అప్పుడు నేను మీకు డబ్బులెప్పుడొస్తాయని జెప్పేసైతే తప్పకుండా గూడా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ జేసి చెప్తాను. ఓకే. ఇక మనం ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్టయితే రేవంత్ రెడ్డి గారు మనకేమని చెప్పారంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏవైతే పన్ను చెల్లించే వారికే రైతు బంధు ఎందుకని చెప్పేసి అడిగితే, రైతు బంధు సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వాక్యాలైతే తెలియజేశారనమాట. ఏమనంటే ఎవరైతే సాగు చేస్తున్న భూములున్నాయో అవి ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు. ఈ సాగు చేసే భూములకే రైతు బంధు డబ్బులనేవైతే అందిస్తాను అని చెప్పేసి మనకైతే రేవంత్ రెడ్డి గారైతే స్పష్టత చేశారనమాట. ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే డబ్బులు. సాగు చేయకుండా కేవలం వదిలిపెట్టేసిన భూములు వాళ్ళకి రైతు బంధు రావాలంటే మాత్రం ప్రభుత్వం అయితే విడుదల చెయ్యము అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేసిందనమాట. మీకు గనక డబ్బులు రావాలంటే మాత్రం తప్పకుండా మీ యొక్క పొలం అనేదైతే సాగు చేసి ఉండాలి. లేకపోతే మాత్రం మీకు డబ్బులనేవైతే రావు. ఇది ఇంకొక అప్డేట్ ఏంటంటే మీరిక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు విషయంలో మీ అందరికీ ఇంకొక అప్డేట్ ఏందంటే, మీ అకౌంట్‌లనేవి ఖచ్చితంగా రన్నింగ్‌లో ఉండాలి. రన్నింగ్‌లో లేకపోతే మాత్రం మీకు డబ్బులనేవైతే రావు. అదొకసారయితే చెక్ జేసుకోండి. ఓకే. ఇప్పుడు నేడు ఏ జిల్లాల వారికి మనకైతే విడుదల చేస్తున్నారని చెప్పడానికి మనం మాట్లాడుకున్నట్లయితే, ముందుగా వచ్చేసి ఈ మార్చి 15 లోగా రైతు బంధు అనేదైతే ప్రక్రియ మొత్తం అయితే పూర్తి చేస్తామని జెప్పేసి ప్రభుత్వమే చెప్పిందనమాట. మనకి నిన్నటితోటి గూడా దెబ్బ దగ్గర మనకి 75% వరకు రైతు బంధు డబ్బులైతే అందరికి పంపిణీ అయితే అయిపోయిందనమాట. మిగతా ఎవరైతే రైతులున్నారో, ఇంకా పడని రైతులున్నారో వీళ్ళందరికి గూడా ప్రభుత్వం అయితే ఈరోజు విడుదల చేయాలని జెప్పి చూస్తుందనమాట. మనకి ఈ ప్రక్రియ మొత్తం మార్చి 15 లోగా పూర్తి చేయాలని జెప్పి ప్రభుత్వం అయితే చూస్తుంది. తప్పకుండా మార్చి 15 లోపు మీ అందరికీ రైతు బంధు డబ్బులనేవైతే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట. ఈ మార్చి 15 తర్వాత అంటే మనకిక్కడ చూసుకుంటే మార్చి 31 ఎండ్ లైన్ అనమాట. ఈ మార్చి 31 వరకు ఎవరెవరికి రైతు బంధొస్తాయంటే, ఈ 8 ఎకరాలు, 9 ఎకరాలు, 10 ఎకరాలున్న రైతులున్నారు చూసారా? వాళ్ళకైతే ఈ మార్చి 31 వరకు పడతదనమాట. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఎకరాలున్న వాళ్ళకి 5 ఎకరాలు, 6 ఎకరాలున్న వాళ్ళకైతే ఈ మార్చి 15 అలా టైం అయితే పడుతుందనమాట. అవతల ఆ 15 రోజులలో వచ్చేసి ఎవరైతే 7, 8, 9, 10 ఎకరాలున్న రైతులున్నారో వాళ్ళకి రైతు బంధు డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఈ మార్చి అయిపోయిన వెంటనే మొదటి వారంలో వచ్చేసి కౌలు రైతులు ఎవరైతున్నారో మీకు శుభవార్త అనమాట. ఎందుకంటే రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 చొప్పున మనకైతే ప్రభుత్వం అయితే అందజేస్తుంది. మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినట్టుగానే ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పారు కదా! సో, అందులో చెప్పినట్టుగానే మీ అందరికీ ఈ గుడ్ న్యూస్ అనమాట. రైతు భరోసా డబ్బులనేవి గూడా మనకు వచ్చే నెల మొదటి వారంలో రైతు భరోసా డబ్బులు గూడా విడుదల చేస్తున్నారు. ఎవరైతే రైతులున్నారో అంటే ఎకరానికి మీకైతే కౌలు రైతులైతే వాళ్ళెవరైతే కౌలు రైతులకు మాత్రమే అనమాట. మిగతా వాళ్ళకి కాదు. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికొచ్చేసి మనకైతే ప్రభుత్వం అయితే వచ్చే నెల మనకి రెండో వారం నుంచి మనకైతే డబ్బులైతే విడుదల చేస్తుందనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. తప్పకుండా మీ అందరికి ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు పడ్డాయో లేవో చెప్పండి. రైతు బంధు డబ్బులు పడి మనకి రైతు భరోసా గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి మీరు గూడా. ఇక ఆ తర్వాత వచ్చేసి మనకి రైతు భరోసా తర్వాత ఇంకోటి మనకేందంటే 2,00,000 రుణమాఫీ. 2,00,000 రుణమాఫీ గురించి నేను నిన్న ఒక వీడియో చేశాను. మీరు తప్పకుండా ఇప్పటివరకు రైతులు చూడకపోతే ఒకసారి త్వరగా వెళ్లైతే చూడండి. 2,00,000 రుణమాఫీ అనేది ప్రభుత్వం చేస్తుంది. అది ఎవరికి ఏమవుతుందని జెప్పేసి నేను చేశాను. అలానే ఎన్నో విడత మొదటి లిస్ట్ గూడా మనకైతే విడుదల కావడం అయితే జరుగుతుందనమాట. ఆ లిస్ట్‌లో ఎవరెవరికైతే వస్తున్నాయి, ఏ జిల్లాల వరకు ఆ లిస్ట్ విడుదల చేస్తున్నారు, ఇవన్నీ మీరు ఒకసారి అయితే చూడండి. దాని గురించి కూడా నేను స్పష్టంగా ఒక వీడియో చేసి మీ అందరికైతే అందించాను. తప్పకుండా ఆ వీడియో అయితే మీ అందరికైతే యూజ్‌ఫుల్ అవుతుందని జెప్పి నేనైతే అనుకుంటున్నాను.
ఆ వీడియో తప్పకుండా మీ అందరికైతే యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను అందులో అంత స్పష్టంగా చెప్పాను. మీరు ఇంకా ఆ వీడియోని చూడకపోతే మాత్రం త్వరగా వెళ్లైతే చూడండి. మన ఛానల్‌లోనే ఉంది వీడియో. అందులో రైతు రుణ మనకైతే 2,00,000 రుణమాఫీ అని చెప్పేసి నేను మంచిగా క్లారిటీగా చెప్పాను. ఎప్పుడవుతున్నాయి? ఎవరెవరికి అవుతున్నాయి? ఏ ఏ మనకి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు తీసుకున్న వాళ్ళకవుతున్నాయి అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పాను. ఒకసారి మీరు చూస్తే మీకు తప్పకుండా ఆ వీడియో అయితే అర్థమవుతుందనమాట. ఓకే. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏం చేస్తారంటే నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ జరుగుతుందనమాట. ఓకే. ఇంకా రైతు బంధు గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు రైతు బంధు రాని రైతులు ఎవరైతుర్రో మీరేం వర్రీ కానవసరం లేదు. ఈరోజు తప్పకుండా మీ అందరికైతే 100% వరకు డబ్బులైతే వస్తాయన్నమాట. ఈ రాని వాళ్ళకి నిన్నటితోటి చాలా మందికి పడుతున్నాయి. మన ఛానెల్‌లో పడ్డాయని చెప్పిన వాళ్ళందరి కామెంట్‌లు కూడా నేనైతే పిన్ చేసి మొదట్లో పెడుతున్నాననమాట. మీకు చూపియడానికే, మీకు అందరికి ప్రూఫ్ చూపియడానికే నేను వాళ్ళకి పెట్టే కామెంట్స్‌ని పిన్ చేసి పెట్టడం జరుగుతుందనమాట. అప్పుడు వాళ్ళ కామెంట్స్ చూసైనా మీరు నిజంగానే డబ్బులు పడుతున్నాయని చెప్పి అయితే అనుకుంటారు. అందువల్ల మీరు ఒకసారి చూసుకోండి. ఆ కామెంట్‌లకైతే డబ్బులు పడ్డాయని చెప్పి పెడుతున్నారు. ఎన్ని ఎకరాలో పెడుతున్నారు, ఎంత అమౌంట్ వచ్చిందని పెడుతున్నారు. అలానే ఏ జిల్లా అని కూడా అందరైతే మంచిగా పెడుతున్నారనమాట. అలా పెట్టడం వల్ల మీకు కూడా తెలుస్తుందనమాట ఏ జిల్లాల వరకు పడుతున్నాయని చెప్పేసి. అలానే ఇంకా ఎవరైనా గ్యాస్ సిలిండర్ సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోకపోతే మాత్రం త్వరగా వెళ్ళైతే మీరైతే ఆన్‌లైన్ సెంటర్‌లకు వెళ్లి ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలి ఈకేవైసీ ప్రాసెస్‌లో. ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకే 500కే గ్యాస్ సిలిండర్ అయితే వస్తుందనమాట. ఆ 500కి ఎలా వస్తుందని చెప్పి కూడా నేను చెప్పాను. మీరు 1000, 1050 పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే మాత్రం మిగతా రూ. 500 అనేవైతే మళ్ళీ ఒక వారంలో మీ ఖాతాలో 500 అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందనమాట. అలా అప్పుడు మీకు 500కే గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది. ఇలా మనకి గ్యాస్ సిలిండర్ ప్రాసెస్ జరుగుతుంది. అలానే 200 యూనిట్ కరెంట్‌కి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వీడియో చేయమంటే మాత్రం తప్పకుండా నేను దాని గురించి కూడా వీడియో చేశాను. ఒకసారి వెళ్లి ఆ వీడియో గురించి చేయమంటే మాత్రం చేస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు 200 యూనిట్ల కన్నా ఎక్కువ కలిస్తే మాత్రం తప్పకుండా మీరు బిల్లు పే చేయాల్సిందే. 200 యూనిట్లే పే చేస్తే మాత్రం బిల్ అనేదైతే అవసరం లేదు మీకు. ఇది వచ్చేసి మనకైతే ఈ ప్రాసెస్ గురించి దేని గురించి నేను చెప్పానంటే ఈ 200 యూనిట్ కరెంట్ గురించయితే అది. ఓకే. మనకింకా స్కీమ్‌కి సంబంధించి చేయూత పింఛన్లు మెయిన్ ఒకటైతే అడుగుతున్నారనమాట. ఈ చేయూత పింఛన్ల గురించి నేను చెప్పేదేందంటే, ఆల్రెడీ 3 నెలల నుంచయితే పింఛన్లయితే రావట్లేదు. ఇది మార్చి నడుస్తుంది. 4 నెల నడుస్తుంది. ఈ నెలైనా డబ్బులిస్తారా లేదా అని జెప్పేసి అడుగుతున్నారు. చేయూత పింఛన్ల గురించి గూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. త్వరలోనే ఈ నెల మనకైతే ఎంత లేదన్నా ఒక 2 నెలల పింఛన్లయితే ఇవ్వాలి అని జెప్పేసి ఆలోచిస్తుందనమాట. తప్పకుండా మనకైతే డబ్బులిచ్చే అవకాశం అయితే ఉన్నట్లు మనమైతే చూద్దాం. ఒకవేళ చాలామంది గూడా వాటి గురించి గూడా అడుగుతున్నారు. వృద్ధులకి చాలా ఇబ్బందవుతుంది. తప్పకుండా డబ్బులైతే విడుదల చేయమని జెప్పేసి. చూద్దాం రైతు బంధు డబ్బులకే ప్రభుత్వం అయితే ఇంత లేట్ జేసింది. మరి చేయూత పింఛన్లనేవి ఆగిపోయాయి. ఎప్పుడొస్తాయని జెప్పేసి చాలామంది గూడా అడుగుతున్నారనమాట. ప్రభుత్వం బడ్జెట్ ప్రాబ్లమ్ వల్లనే ఇవన్నీ అయితే మనకైతే ఇంత ఆలస్యం అయితే అవుతున్నాయన్నమాట. డబ్బులనేవి వస్తాయి తప్పకుండా. కాకపోతే ఇవి రావడానికైతే ఖచ్చితంగా అయితే టైం పడుతుందనమాట. ఎందుకంటే ఎంత లేదన్నా ఇప్పుడు బడ్జెట్ రావాలంటే ఈ రైతు బంధు రిలీజ్ విడుదల జేయాలి. అలానే ఈ 2,00,000 రుణమాఫీ చేయాలి. అలానే ఏవైతే ఈ కొత్త కొత్త స్కీమ్స్ అనేవి పెడుతున్నారో, ఈ స్కీమ్స్ అన్నీ అమల్లోకి రావాలంటే మాత్రం తప్పకుండా కొంచెం టైం అయితే పడుతుంది. ఇవంతా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికైతే ఎంత లేదన్నా మనకైతే ఇంకా 3, 4 నెలలైతే పడుతుందనమాట. మరి పింఛన్లు 3, 4 నెలల వరకు ఇంకా వెయిట్ చేయాలంటే మాత్రం తప్పదు. మరీ 3, 4 నెలలు కాపోయినా కనీసం ఒక నెలన్నరైనా వెయిట్ చేయాల్సయితే వస్తది తప్పకుండా. ఇప్పటికి 3 నెలలైతే ఆగారు. ఇంకొక నెల మాత్రం తప్పకుండా పడుతుందనమాట. ఈ పింఛన్లనేవి మీ అందరికీ రావాలంటే మాత్రం. ఇంకా పింఛన్‌కి సంబంధించి ఏమన్నా అప్డేట్ కావాలంటే చేయమంటే వీడియో. నేను తర్వాత దాని గురించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేస్తాను చేయమంటే. 2,00,000 రుణమాఫీ గురించి గూడా ఇంకేమన్నా తెలుసుకొని అప్డేట్ వీడియో చేయండన్నా అంటే మాత్రం తప్పకుండా నేను దాని గురించి గూడా చేస్తాను. రైతు బంధు గురించయితే నేను డైలీ మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీరు తప్పకుండా ఆ వీడియోస్‌ని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే నాకు గూడా కొంచెం సపోర్టింగ్‌గా ఉంటదనమాట. ఎందుకంటే రైతు బంధు గురించి ఇంత కష్టపడి 10 నిమిషాలు వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు ఆ వీడియోస్ చూసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తేనే తెలుస్తుంది అందరికొచ్చేసి. ఇంటర్ వాళ్ళ స్టూడెంట్స్ గురించి కూడా వీడియోస్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్క విద్యా సంస్థకు సంబంధించి ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా ఛానల్‌ని లైక్ చేసుకొని మిగతా వాళ్ళకి షేర్ చేస్తే అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట ఈ రైతు బంధు గురించి అని చెప్పేసి. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఈ చేయూత పింఛన్లు కావచ్చు. ఇంకా ఏం స్కీమ్స్ ఉన్నా సరే ఇవన్నీ డబ్బులనేవైతే వస్తాయి. కాపోతే ఆలస్యమైతే అవుతుంది. ఇప్పటివరకు రైతు బంధొచ్చిన వాళ్ళకైతే వచ్చేసాయి. రాని వాళ్ళకి గూడా మనకెప్పుడొస్తాయంటే చెప్పాను ఆల్రెడీ నీకు. మార్చి 31లోగా రైతు బంధనేది మొత్తం వచ్చేసాయి. రైతు బంధు గురించే మెయిన్‌గా వచ్చేసి చాలా వరకు చర్చలే జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గూడా రైతు బంధు గురించే మనకు ప్రతిపక్షాలైతే మనకైతే వాళ్ళని అడుగుతున్నారనమాట. తప్పకుండా మీ అందరికి రైతు బంధొచ్చేలా చూస్తామని జెప్పేసి మనకైతే ఎవరైతే వాటి గురించి ఫైట్ చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారనమాట. ఓకే. మీ అందరికి
అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైనట్టయితే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.